హాయ్, నమస్తే ఎవ్రీబడి. ఈ వారం 2 సినిమాలు విడుదలయ్యాయి. ఓదెల 2, అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. సో ముందు ఓదెల 2 గురించి మాట్లాడుకుందాం. దర్శకుడు సంపత్ నంది ఓటీటీలో విడుదల చేసిన ఓదెల సినిమా అప్పట్లో ఒక సెన్సేషన్ హిట్. సో ఇప్పుడు దాని సీక్వెల్. సాధారణంగా చిన్నగా విడుదలై పెద్ద హిట్ అయిన సినిమాలకు సీక్వెల్ వస్తే చాలా భారీగా ఉంటాయి. అప్పుడు మొదట చిన్నగా వచ్చిన సినిమా కాస్త ఇప్పుడు చాలా పెద్ద భారీ సినిమాగా మారిపోతుంది. చాలా భారీ హంగులు ఇంకా పెద్దగా అంటే. సో సహజంగానే ఓదెల 2 కూడా చాలా భారీ ఖర్చుతోటి, దాదాపు 30 కోట్ల ఖర్చుతోటి తీసిన సినిమా. సో ఈ సినిమా ఎలా ఉందని చూద్దాం. సీజీ కంప్యూటర్ గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత వాటిని వాడుకుని దేవుడి టచ్ ఇస్తూ హర్రర్ సినిమా తీయడానికి ఆద్యుడు కోడి రామకృష్ణ. అమ్మోరు, దేవి, అరుంధతి ఇలాంటి సినిమాలను ఆయన చాలా అద్భుతంగా, ఇంకా కంప్యూటర్ గ్రాఫిక్స్ ఆరంభంలో ఉన్న రోజుల్లో ఆయన చాలా బాగా తీశాడు. సో ఆ గ్రాఫిక్స్తో పాటు వాటిలో కంటెంట్ కూడా ఉంటుంది, అది వేరే సంగతి. సో ఇప్పుడు ఓదెల 2 సినిమా విషయానికి వస్తే ఏమంటే, ఓదెల సినిమా చివరిలో ఎవడైతే ఊరికి కంటకుడుగా మారాడో వాడిని చంపి తల నరికి జైలుకి వెళ్ళిపోతుంది వాళ్ళ భార్య. సో అక్కడి నుంచి సెకండ్ సినిమా మొదలవుతుంది. అలా చచ్చిపోయిన వాడిని నిలువున పాతేస్తే వాడికి అది సమాధి శిక్ష అని చెబితే వాడి ఆత్మ ప్రేతాత్మగా మారి ఊరి మీద పగ తీర్చుకుంటే, సో పగ తీర్చుకుంటే ఎవరు కాపాడాలి? పగ తీర్చుకుంటే సో దైవశక్తి ఎవరో ఒకరి ద్వారా కాపాడాలి. అదే ఊరికి చెందిన ఒక అమ్మాయి శివశక్తి మారిగా మారి సాధువుల్లో చేరిపోయి ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి వాడిని ఢీకొంటాం. ఆ అమ్మాయి నిత్యం జపించే శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివ ద్వారా కాపాడేది. సరే, ఈ కథ అంతా ఎలా ఉందా? కథ ఇంచుమించు చెప్పాలంటే చాలు, ఒక దేవుడి టచ్ ఇచ్చి తీసే హర్రర్ సినిమాకి ఈ కథ సరిపోతుంది, అంతవరకు ఓకే. బట్ ఎలా తీసారు అన్నదే ముఖ్యం. సినిమాలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సో దేనికి తగ్గ నటులు వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళకి ఎంతంత స్కోప్ ఉందో అంత మేరకు యాక్ట్ చేశారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. బట్ తీసిన విధానం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పెర్సెప్షన్ ఉంటుంది. నా వ్యక్తిగతంగా మరీ దారుణమైన హింసాత్మక సినిమాలు అంటే పెద్దగా నాకు ఇష్టపడవు. అది దానివల్ల నేను అనిపించచ్చు. ఇప్పుడు అమ్మోరు సినిమాలో ఏ హింసాత్మక సినిమాల దృశ్యాలు ఉన్నాయి? అరుంధతి సినిమాలో నెత్తి మీద కొబ్బరికాయలు కొట్టే సీన్ తప్పిస్తే మనం చూడలేని అభ్యంతరపడే సీన్లు ఏమున్నాయి? ఏవీ లేకుండానే ఆ సినిమాలు అత్యంత విజయం సాధించాయి. బట్ ఈ సినిమాలో నాకు ఆ సంపత్ నంది గారి దగ్గర అదొక్కటే నాకు అభ్యంతరం వచ్చింది. ఎందుకు అంత హింస ఎందుకు చూపించాలి? సరే, వాడు క్రూరుడు, దుర్మార్గుడు, ప్రేతాత్మ, వాడు మీద పడి రేప్ చేశాడు. సరే, దాన్ని అంతకంత దారుణంగా చూపించాలా? గోడతో రక్కేసి చీల్చేసి జుట్టంతా లాగేసి అంతా కొంచెం కొద్దిగా టోన్ డౌన్ చేయొచ్చు కదా. దానివల్ల ఏమి సినిమాకి ఎఫెక్ట్ ఏం రాదు. అసలు మరో సన్నివేశంలో అయితే నోట్లో మొక్కజొన్న పొత్తు పెట్టి నోటుతో ఇలా కొట్టడం, అసలు చూడడానికే భయం వేసే సీన్లు. అసలే జనాలు సున్నితత్వాన్ని కోల్పోయి తెల్లారు లేచి పేపర్లు చదువుతుంటే రకరకాల వార్తలు చదువుతుంటే అసలు ఏంటి ఎలా చేస్తున్నారు జనాలు? జనంలో సున్నితత్వం అనేది పూర్తిగా చచ్చిపోతుందా? ఏంటిది? ఎలా చేస్తున్నారు? ఈ మట్టర్లు ఏంటి? ఈ కుక్కర్లో ఉడికించడం ఏంటి? తల్లి పిల్లల్ని చంపేయడం ఏంటి? తల్లిదండ్రులు కొట్టేయడం ఏంటి? ఇలా రకరకాలుగా మారిపోతుంది ప్రపంచం. సరే, ఈ సినిమా చూసి వాళ్ళంతా మంచి సినిమా అయితే బాగుపోతారో, మంచి సినిమా అయితే పాడైపోతారు కాదు, మరింత నేర్చుకోవడం అన్నమాట. అంటే మొక్కజొన్న పొత్తులు ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. ఎవడో ఉంటాడు దుర్మార్గుడు, వాడు ఎవడో బాధ పెట్టాలి, కొట్టాలి అనుకుంటాడు. వాడు మొక్కజొన్న పొత్తు తీసుకెళ్ళి ఆ నోట్లో కొడతాడు అనమాట. ఏంటది అసలు చూడలేని? ఇప్పుడు ఇదే సినిమా దేవుడు టచ్ ఇచ్చిన హర్రర్ సినిమా కొంచెం డౌన్ చేస్తే ఫ్యామిలీలు వస్తాయి కదా, ఫ్యామిలీలు కూడా చూస్తాయి కదా. శివపంచాక్షరి మంత్రం 1,000 సార్లు జపిస్తే ఎంత పుణ్యం వస్తుంది, ఎంత పవర్ వస్తుంది. ఇప్పుడు అది నువ్వు ఎలా చేర్చగలిగావు? అది చేర్చలేకపోతున్నారు కదా మీరు.
సో ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ ఈ వైలెన్స్ మోతాదు బాగా ఎక్కువ అన్న సంగతి పక్కన పెడితే తొలి సగం ఈ వైలెన్స్ మోతాదు తీసేస్తే తొలి సగం బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ ప్రేతాత్మగా మారింది, 2 సంఘటనలు జరిగాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఈ టైంలో శవిశక్తి సీన్లోకి ఎంటర్ అయింది. సో అంతవరకు ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది. సో సెకండ్ హాఫ్కి వెళ్ళిన తర్వాత ఎలా నడపాలి అన్న దాంట్లో దర్శకుడు కానీ కథకుడు కానీ ఇంకా సరైన ఎక్సర్సైజ్ చేస్తుంటే బాగుండేది. ఎందుకంటే ఇప్పుడు అరుంధతి సినిమాలో ప్రేతాత్మ బయట విడిపించుకొచ్చి మానవ రూపంలోకి వచ్చింది, ఇంకా మానవుడిలాగే బిహేవ్ చేస్తుంది, ఒక విలన్లా బిహేవ్ చేస్తుంది అంతే. ఇక్కడ ఒకసారి ఆవహించడం, ఒకసారి వదలడం, ఒకసారి వదిన రూపంలోనూ, ఒకసారి వేరే వాడి రూపంలో రావడం, ఇలా రకరకాల ట్విస్టులు టర్న్లతోటి కొంత కన్ఫ్యూజన్ ఏర్పడింది. పైగా మీరు ఆ అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత తమన్నా అనే అమ్మాయిని శివశక్తితో తీసుకొచ్చినప్పుడు కొంచెమైనా పవర్ఫుల్గా చూపించుంటే ఇంకొంచెం అలాంటి అమ్మాయి కూడా బేలగా అయిపోయి ఇంకేం చేయలేక ఊరి కోసం త్యాగం చేయడానికి సిద్ధపడిపోవడం అంటే అంత యాక్సెప్టబుల్గా లేదు అక్కడ. రెండోది వాడు చెలరేగిపోయి ఆత్మ ప్రేతాత్మగా మారి ఈ వాడి రూపంలో వస్తాడో వేడే రూపంలో వస్తాడో ఎలా వస్తాడో ఏమిటో ఇష్టం వచ్చినట్టు స్క్రిప్ట్ని మలిచి అటు ఇటు తిప్పేసి ఇంకా క్లైమాక్స్ తీసుకొచ్చారు. క్లైమాక్స్ తీసుకొచ్చి విలన్ హీరోయిన్ కానీ ఎంత బాధ పెడితే ఆ చివరిని జనాలు ఇచ్చే జడ్జిమెంట్కి అంత సంతోషపడతారనే ఒక కామన్ కాన్సెప్ట్ మన సినిమా జనాల్లో ఉంది కాబట్టి ఆ విధంగా మ్యాక్సిమం హీరోయిన్ని బాధపెట్టి కథని సుఖాంతం చేసినట్టు. సో అయితే ఈ సినిమాకి ఏంటంటే అదృష్టం ఆ విజువల్స్. క్లైమాక్స్లో పరమశివుడు ప్రత్యక్షం కావడం, ఈ ఫస్ట్ హాఫ్లో చూపించిన విజువల్స్ ఇవేమీ స్పాయిలర్స్ కావు. ఎందుకంటే సినిమాకి యాడెడ్ అడ్వాంటేజే. సినిమా క్లైమాక్స్లో పరమశివుడు ప్రత్యక్షం అవుతాడంటే జనాలు అబ్బా ఇదేదో చూడాలరా మనం అని అనిపిస్తుంది, కానీ చూడకూడదని అనిపిస్తుంది. సో అంచేత ఆ విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ సినిమాని కాపాడే. అంతకుమించి కథ అయితే కాదు, మితిమీరిన వైలెన్స్ అయితే కాదు. మూడో సంగతి ఏంటంటే యాక్టింగ్కి వస్తే తమన్నాకి రోల్ ఉంది, కానీ ఆ అమ్మాయి ఎలా పడితే అలా మాట్లాడే పాత్ర కాదు. సో వీలైనంతవరకు చూపులతోటి యాక్ట్ చేయించారు అమ్మాయి చేత. సో మిగతా పాత్రలు ఎవరికి కూడా పెద్ద పెద్ద నిడువున్న పాత్రలు కావు. విలన్కి ఏమైనా పాత్ర ఉందా అనుకుంటే విలన్ ఒక రూపంలో రాడు, రకరకాల రూపాల్లో వస్తుంటాడు కాబట్టి అతను కంటిన్యూగా ఒక చూపించే అవకాశం లేదు నటన. సో అందువల్ల నటన గురించి చెప్పడం లేదు. ఈ సినిమాను కాపాడేది ఏమైనా ఉంది అంటే కనుక విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఈ 2. ఇదే కనుక కొంచెం హింసను తగ్గించి సెకండ్ హాఫ్ని కొంచెం జాగ్రత్తగా స్క్రిప్ట్ కథ ప్లాన్ చేసుకుంటే ఫ్యామిలీతో సహా చూసే ఒక హర్రర్ టచ్ డివోషనల్ సినిమాలాగా ఉండేది. కానీ ప్రస్తుతం అయితే మాత్రం కొంచెం సున్నితమైన మనసులో ఉన్నవాళ్ళు ఆ ఫస్ట్ సగంలో 2 సీన్లని అంత సులువుగా చూడలేరు, డైజెస్ట్ చేసుకోలేరు. సో ఈ ఓదెల 2లో మరొక చిన్న గమ్మత్తైన సంగతులు కూడా ఉన్నాయి. పంచభూతాలు రిప్రజెంటేషన్గా ఉండే విషయాలు కావచ్చు, లేదా నవధాన్యాలు కావచ్చు, ఇవన్నీ కూడా గ్రామంలో ఉండే ఒక ముస్లిం క్యారెక్టర్ ఉంటుంది, మురళీ శర్మ, మన అరుంధతిలో షియాజీ సిండే చేసినట్టుగా. సో తాయెత్తులు గట్ర కట్టడం కానీ, ఈ దెయ్యాలని భూతాలని వదల్చడం కానీ ఇలాంటి పనులు చేసే క్యారెక్టర్. సో మత సామరస్యం, సౌభ్రాతృత్వం అన్నది దృష్టిలో పెట్టుకుని ఇలాగ అరే చూసావా నవధాన్యాల గురించి, పంచభూతాల గురించి ఎంత చక్కగా ఒక ముస్లిం క్యారెక్టర్తో చెప్పించారు అన్నట్టు ప్రయత్నం చేసినట్టు ఉందేమో తప్ప అది అక్కడ అతకలేదంటే ఫర్ ఎగ్జాంపుల్ తమన్నా ఫలానా అని చెప్పగానే అక్కడి నుంచి ఏదో మనకి ఇంగ్లీష్లో మాట్లాడితే పక్కన ట్రాన్స్లేటర్ని పెట్టినట్టుగా ఈ అమ్మాయి ఒకటి చెప్తే వాడు చెప్పడం, అది అంత మిస్ మ్యాచ్గా అనిపించింది. అలాగనే కపాల మోక్షం అనే పుస్తకం ఉంది, అది ఎక్కడుందో మనకు తెలియదు అనుకోండి, వేరే సంగతి అలాంటి పుస్తకం ఉందో లేదో తెలియదు. ఎక్కడి నుంచి తీసుకొస్తాడంటే ఆ ముస్లిం మతస్థుడు ఆ పుస్తకాన్ని వెళ్ళి మసీదులోంచి పట్టుకొస్తాడు. మసీదులోంచి కపాల మోక్షం పుస్తకం తేవడం అన్నది మసీదు
ఇప్పుడు ఏ ఏ ప్రార్థనాలయంలో ఆ ప్రార్థనానికి సంబంధించిన మత గ్రంథాలన్నీ ఉంటాయి. సో ఇతగాడు ఆ కపాల మోక్షం అనే పుస్తకాన్ని ఎందుకు ఉంచుకున్నాడో అసలు ఆ పుస్తకం ఏమిటో కూడా తెలియదు. ఇలాంటి భలే చమక్కులు ఉంటాయి సినిమాలో. సో ఇవన్నీ లాజిక్లు, హర్రర్ సినిమాకి లాజిక్లే ఉండవు. ఎందుకంటే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్తే సినిమా. ఆ లెక్క వస్తే ప్రతివాడు కూడా యూరిన్ పోసుకోవడానికి ఎక్కడా ప్లేస్ లేదన్నట్టు వెళ్ళి ఎవడినైతే మంత్రగానికి కప్పెట్టాడో వాడి సమాధి మీదకి వెళ్ళి పోస్తూ ఉంటాడు. ఆడు చెప్పులతో వెళ్ళా, చెప్పులు వేసుకోకుండా వెళ్ళా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ముల్లో రాయో గుచ్చుకుని ఆడి రక్తం కారడం, ఆ సమాధిలోంచి వాడు లేచి వస్తుండడం. ఇంక ఊరంతా వాడికి యూరిన్ పాస్ చేయడానికి ప్లేసే ఉండదు, అది తప్పించి. సో ఇవన్నీ కూడా సినిమా కన్వీనియన్స్ కోసం రాసుకున్న సీన్లు. ఇలా రాసుకున్నా కూడా సెకండ్ హాఫ్లో సరైన విధంగా కథని ఒక కన్స్ట్రక్టివ్గా చేసి ఉంటే సినిమా చాలా బాగుండేది. సినిమా దానివల్ల ఏమైందంటే సినిమా సెకండ్ హాఫ్ కొంచెం టీడియస్ అనిపించేసిన ఇది వచ్చేసింది. ఫస్ట్ హాఫ్ కొంచెం వైలెన్స్ని భరించినా పర్వాలేదు, కొంచెం ఇంట్రెస్టింగ్గా నడిపారు అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వస్తుంది. బట్ ఇదంతా కూడా ఏమవుతుందంటే క్లైమాక్స్లో ఉన్న ఆ 10 నిమిషాల విజువల్స్ వల్ల ఇదంతా మర్చిపోయి సినిమా బాగా తీసాడరా, పర్లేదురా అనిపించే ఉద్దేశంతో ఆడియన్స్ బయటకు వస్తాడు. థ్యాంక్ యూ.